ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. పెద్ద మొత్తంలో ఖర్చయ్యే స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ ఎస్ఎంఏ చికిత్సను నిరుపేదలైన ఇద్దరు సోదరులు ఆదిత్య రవిప్రకాష్కు ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించామని అన్నారు. వ్యాధి నివారణ కోసం ఇద్దరు పేషెంట్స్కి 1,50,00,000 విలువైన మందులు వినియోగించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ఇస్తున్న మద్దతుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. పేషెంట్లు ఆదిత్య అండ్ రవిప్రకాష్ అనే ఇద్దరు పేషెంట్లను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అది వాళ్ళు బెంగళూరు, సిఎంసి వేలూరు, హైదరాబాదు ఇట్లా ఎన్నెన్నో పెద్ద పెద్ద హాస్పిటల్లో తిరిగి వైద్యం కాక అవి కొనలేక భేదతిసి అని చెప్పేసి మన ఒంగోలు జిల్లా వాసులే మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మా యొక్క న్యూరాలజిస్టులు ప్లస్ ఇక్కడ రాజేంద్ర గారు అని ఉంటారు, మాకు సమన్వయకర్త. ఆయన ఇక్కడ మాకున్న ఆర్ఎంఓలు కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరూ శ్రద్ధ తీసుకొని మేము ఇచ్చే మందులు వాళ్ళకు పనిచేయడం జరిగింది. అంటే దాదాపు అవే మందులు 1,50,00,000 రూపాయలు అవుతాయి, 1.5 crore అవుతాయి ఫారిన్లో అయితే. అండ్ మేము మన ఇండియన్ కంపెనీస్ తయారు చేసేటివి తెప్పించి వాళ్ళు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒక అబ్బాయి ఆల్రెడీ బాగా అయిపోయినాడు. ఆదిత్య ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో అలాగే పరిస్థితిలో ఉండేవాడు, నలవలేని పరిస్థితిలో ఉండేవాడు. ఆదిత్యకు మా మందులు ఇచ్చి మా పర్యవేక్షణలో, మా డాక్టర్ల పర్యవేక్షణలో ఈరోజు నడుస్తూ వస్తున్నాడు. కొంచెం చూడు ఎంత చక్కగా నడుస్తున్నాడు. ఆయన అప్పుడు నిలవలేని స్థితిలో ఉండేవాడు, నిలబడలేకుండా. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు మాదిరి. ఇప్పుడు అది కుటుంబ వ్యాప్తంగా వచ్చిన వ్యాధి. ఈయన వాళ్ళ తమ్ముడు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉందని చెప్తున్నాడు. మన ప్రభుత్వము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇచ్చే ప్రోత్సాహంతో, మాకిచ్చే మందులు, మాకిచ్చే సహకారంతో, ఎన్టీఆర్ వైద్య సేవ యొక్క హెల్ప్తో వీళ్ళకు మందులు సప్లై చేయడం జరుగుతుంది. అదే ఈరోజు మాకు వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా లేచి నడిస్తే ఆయన జీవనోపాధి ఆయన చూసుకుంటాడు. ఆయన ఆ విధంగా ఆలోచించి మేము ఇవ్వడం. వీళ్ళిద్దరూ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని ఒక జన్యు లోపం వ్యాధితో బాధపడుతున్నారు. సర్వైవల్ మోటార్ న్యూరాన్ అని ఒక ప్రోటీన్ పిండి పదార్థం తయారు చేసే ఒక జన్యు తయారు చేస్తుంది. ఆ జన్యు లోపం వల్ల వీళ్ళకి నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని వెన్నుముక నుంచి కండరాలకు వచ్చి సప్లై చేసే నరాలన్నీ క్షీణించిపోవడం వల్ల ఆ యొక్క ప్రోటీన్ ఉత్పత్తి కాకుండా సో కండరాలలో కదలికలు తగ్గిపోతాయి. సో వీళ్ళకి పుట్టినప్పటి నుంచి కొందరు దీంట్లో 4 రకాలు ఉంటాయి, 1, 2, 3, 4 అని. వీళ్ళకి టైప్ 3 అంటే వీళ్ళకు కొంచెం పెద్ద వయసులో వచ్చింది. ఒకరికి 17 సంవత్సరాలు, ఒకరికి 18 సంవత్సరాలు, 3 to 4 years క్రితం వీళ్ళకి ఆ యొక్క జబ్బు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు, చచ్చిపడిపోవడం, వీల్ చైర్ స్థితిలో ఉన్నారు మా దగ్గరికి వచ్చేటప్పుడు. ఆ సూపరింటెండెంట్ గారు మాకు దీనిలో చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్కి. ఆయన చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలోనే ఈ డ్రగ్స్ మనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ డ్రగ్ వాడిన తర్వాత వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్గా వచ్చింది. పెద్దబాబు అయితే నడవగలుగుతున్నాడు, ఇంతకుముందు నడవలేడు. అబ్బాయి మా దగ్గరికి వీల్ చైర్లో వచ్చాడు, ఇప్పుడు అతను నడుస్తున్నాడు. సో మేము ప్రతి మంత్ ఎవ్రీ నెల వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నాము హాస్పిటల్ తరపు నుంచి. ఇక్కడ సూపరింటెండెంట్ సారు, న్యూరాలజీ హరి సారు, నటరాజ్ సారు వీళ్ళ సహకారంతో మెడిసిన్ అనేది తెప్పించి వాడుతున్నారు సార్. ఇప్పుడు పెద్ద బాబు అయితే మాత్రం ఇప్పుడు నడుస్తున్నాడు సార్. మనం లేపామంటే వాడి పనులు వాడు చేసుకునేటట్టు నడుస్తున్నాడు. అదే మెడిసిన్ కంటిన్యూ చేస్తూ చిన్న బాబుకి కూడా నడుస్తాడని నా కోప్ అయితే మాకు ఉంది సార్. ఇప్పుడు దేవాలయం ఇక్కడ ప్రస్తుతానికైతే ఇది మాకు హాస్పిటల్ లాగా కనిపించట్లేదు, దేవాలయంలాగా కనిపిస్తుంది. మా సారు సోమనారాయణ సార్ అయితేమి, హరి సార్ అయితేమి, నటరాజ్ సార్ అయితేమి దేవుడితో సమానం సార్. మాకు తల్లిదండ్రులకి మేము జన్మనైతే ఇవ్వగలిగాము సార్. వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఏ వైద్యం కూడా చేయించే స్తోమత లేని పొజిషన్లో ఉన్నాము. పునర్జన్మనిచ్చారు సార్ వీళ్ళైతే. మాకు దేవుళ్ళతో సమానం సార్. మాకు సూపరింటెండెంట్ సార్ అయితేమి, హరి సార్ అయితేమి, నటరాజ్ సార్ అయితేమి, రాజేంద్ర ప్రసాద్ సార్ అయితేమి మా బాలిక దేవుళ్ళు.